మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటీషియన్ కమ్ అడ్వకేట్ రాజేష్ కుమార్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సార్, రీసెంట్గా చూసుకుంటే తెలంగాణ హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగం చెయ్యబోరు అంటే, ఏ విధంగా అంటే పర్మనెంట్ కాలేరు అని చెప్పేసి సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఉద్యోగులు చూసుకుంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు లాంగ్ టర్మ్ ఛానల్ నుంచి ఉద్యోగం చేస్తూ ఉంటుంటారు. ఇంకా దాన్నే ఆధారితంగా పర్మనెంట్ అవుతుందన్న ఉద్దేశంతో ఇలాంటి సందర్భంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకి న్యాయం జరగాలంటే అంటే అలాంటి చట్టపరమైన అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్లీ అండి. ఇప్పటికి కూడా ఏదైనా కాంట్రాక్ట్ ఉద్యోగులు రీసెంట్గా ఇచ్చిన హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఏదైతే జీవో నెంబర్ 16ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్లస్ సెట్ చేసిన ద్వారా యాక్చువల్ అన్కాన్స్టిట్యూషనల్ని ప్రకటించారు. జీవో నెంబర్ 16 ఇదేనా అన్కాన్స్టిట్యూషన్ ఎగ్జాక్ట్ జడ్జిమెంట్. సో జీవో నెంబర్ 16లో ఏమని చెప్పారంటే, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వచ్చాక ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఏ విధంగా రెగ్యులరైజ్ చేయొచ్చు అనే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పొందుపరిచింది. దాంట్లో ఎస్పెషల్లీ సెక్షన్ 10A క్లాజ్ అనేది క్లియర్గా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని కింది విధాలుగా రెగ్యులరైజ్ చేయొచ్చు. కొందరు సర్వీస్ చేయాలి, వేకెన్సీస్ ఉంటే పర్మనెంట్ వేకెన్సీస్ ఉంటే ఆ ప్లేస్లో కాంట్రాక్ట్ వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళని రెగ్యులరైజ్ చేయొచ్చు అని క్లియర్ కట్గా జియో నెంబర్ చెప్పింది. బట్ ఆ జియో అనేది నిరుద్యోగులకు కొందరికి శాపంగా కూడా మారింది. అంటే ఏంటంటే, వాళ్ళు ఎప్పటి నుంచో వేకెన్సీస్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, లెక్చరర్స్, డిఎల్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ జీవో వాళ్ళకు నోటిఫికేషన్ రాకుండా వాళ్ళ పొజిషన్స్లో వాళ్ళు ఫిలప్ చేయడం ద్వారా శంకర్ అనే ఒక ఉద్యమ నాయకుడు గారు, విద్యార్థి నాయకుడు ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ హైకోర్టులో ఒక పిటిషన్ చేయడం జరిగింది. మాకు ఈ జీవో నెంబర్ 16 వల్ల తెలంగాణలో నిరుద్యోగం నిరుద్యోగం పెరిగిపోతే వాళ్ళు రేపొద్దున సంఘ విద్రోహ శక్తులు కూడా తయారవుతారనే ఉద్దేశంతో మన హైకోర్టులో రిట్ కేసు వేయడం జరిగింది. హైకోర్టు ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ కూలంకుషంగా చర్చించి జీవో నెంబర్ 16 అన్కాన్స్టిట్యూషనల్ పేర్కొనడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఆర్డర్ కాపీలో ఏముంది, ఇప్పుడున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ని కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించరాదు, బట్ రేపు పొద్దున ఫ్యూచర్లో మాత్రం ఇంకా మళ్ళీ కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేదు అనేది. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయరు, కరెక్టే. మరి ఇప్పుడు ఉద్యోగాలు లేనప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో జాయిన్ అవ్వడం ఆపేయాలంటారా? పర్మనెంట్ ఉద్యోగులను ఎంచుకోవాలంటారా? అదే అంటున్నా, వాళ్ళకున్న ఆప్షన్స్ అండి. ఇప్పుడు సపోజ్ పోస్టులు 1000, ఇప్పుడు గ్రూప్ 2 పోస్టులు ఒక 1750 ఉన్నాయి. నిరుద్యోగులు ఒక 3 లక్షలు ఉన్నారు. 3 లక్షల్లో 750 ఉంటారు కదా, మన మిగతా 2,99,250 ఎక్కడికి వెళ్ళాలి? ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా, అది వాళ్ళ ఇష్టం. ఇంతకుముందు 2016, 17, 18లలో కూడా గవర్నమెంట్ ఒక 10,000 పంచాయతీ సెక్రటరీని ద పోస్టులు వేయడం జరిగింది. అక్కడ కండిషన్ ఏమని పెట్టారు, ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ జాబ్ ఎట్ దట్ టైం. మీరు 3 సంవత్సరాల తర్వాత మీ పనితీరు చూసి మిమ్మల్ని రెగ్యులైజ్ చేయాలా లేదా అని మేము నిర్ణయిస్తాము. అంటే ఏంటి, పంచాయతీ సెక్రటరీ ఫస్ట్ కాంట్రాక్ట్, దాని తర్వాత మేము రెగ్యులరైజ్ చేస్తామని ఆ జీవో నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, బాధ ఏంటంటే, ఇక్కడ నిరుద్యోగులకు కూడా కరెక్ట్ జడ్జిమెంటు అంటే వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకి జడ్జిమెంట్ లేదు. ఎందుకంటే వాళ్ళు పోరాడేది 1920 మొన్న కాంట్రాక్ట్ లెక్చర్స్ రెగ్యులరైజ్ చేశారు. వాళ్ళు ఆ వేకెన్సీస్ కానీ కోర్టుకి వెళ్తే వాళ్ళు ప్రేయర్ పార్ట్ వాళ్ళ నుంచి మిస్టేక్, కొంచెం ప్రేయర్ పార్ట్ సరిగా లేనందువలన క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ ప్రేయర్ అనేది మేము వేయలేం కాబట్టి వాళ్ళని తీసేయలేం. అందుకు ఏమని చెప్పింది కోర్టు, ఆ 1900 ఈ 3000 ఎవరైతే ప్రజెంట్ జీవో నెంబర్ 16 వాళ్ళు రెగ్యులరైజ్ అయ్యారో వాళ్ళు అలాగే ఉంచి వాళ్ళని ఎంప్లాయ్మెంట్ రిమూవ్ చేయకుండా, అంటే ఇక్కడ మళ్ళీ క్వశ్చన్, అంటే ఎంప్లాయ్మెంట్స్ రిమూవ్ చేయొద్దు అంటే పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్స్ రిమూవ్ చేయొద్దా ఆర్ కంప్లీట్ ఎంప్లాయ్మెంట్ రిమూవ్ చేయొద్దా అంటే ఏంటి, అక్కడ కంప్లీట్గా రెగ్యులరైజ్గానే కొనసాగించాలని మళ్ళీ జడ్జిమెంట్ లేదు. అది గవర్నమెంట్ డిస్క్రిప్షన్ పవర్. మళ్ళీ వాళ్ళని రెగ్యులరైజ్ కాకుండా మళ్ళీ కాంట్రాక్ట్ బేసిస్లో వాళ్ళని బ్యాక్ చేసి ఈ వేకెన్సీస్ని మళ్ళీ నిరుద్యోగుల నుంచి ఫిలప్ చేయొచ్చు. అదొక ఆప్షన్. కానీ ఇప్పుడు ఆ జడ్జిమెంట్ అనేది క్లియర్గా వాళ్ళు ప్రేయర్ అడిగినంత వరకు జడ్జిమెంట్ క్లియర్గా అనేది ఆ పాయింట్ అనేది మెన్షన్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు ఏంటంటే, వీళ్ళు ఇంకా కొంతమంది పోరాడుతూనే ఉన్నారు, వాళ్ళ రిట్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే, మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయాలి, మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి, మేము కేస్ పెండింగ్ డ్యూరేషన్లో ఇలాంటి జడ్జిమెంట్ వచ్చింది మాకు ఎఫెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో
రేపొద్దున వాళ్ళు కూడా ఇదే పిటిషన్లో లీవ్ పిటిషన్, రివ్యూ పిటిషన్ వీళ్ళు వేయచ్చు. ఎందుకంటే మేము వేసిన కేసులు ఆల్రెడీ 2000 సంవత్సరం, 2020 సంవత్సరం నుంచి ఉన్నాయి, మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేసి మీకు ఈ జడ్జ్మెంట్ క్లోజ్ చేసుకోండి అనే ఆప్షన్ లీవ్ పిటిషన్, రివ్యూ పిటిషన్ ద్వారా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నిరుద్యోగులు కూడా ఈ నిరుద్యోగుల సైడ్ నుంచి మాట్లాడితే ఈ 3000 పోస్టులను ఖాళీ చేయాలంటే వాళ్ళు మళ్ళీ ఇంకొక పిటిషన్ ఇవ్వాలి, దాన్ని వేకెన్సీస్ చేయాలి ఈ జడ్జిమెంట్కి, క్లారిఫైడ్ జడ్జిమెంట్కి కోసం. కానీ ఎవరైతే అఫెక్టెడ్ పార్టీస్ ఉన్నారో డైరెక్ట్ కూడా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళొచ్చు ఈ జడ్జిమెంట్ సెటిస్ఫై చేయడానికి. ఎవరి ఆప్షన్స్ వాళ్ళకు ఉన్నాయి, బట్ అల్టిమేట్లీ ఏది విన్ అవుతుంది? న్యాయం విన్ అవుతుంది. మెరిట్స్ ఆఫ్ ద కేసు, ఆ కేసులో ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది అనే ఉద్దేశంతో ద కన్సర్న్ స్టేట్ ఆఫ్ హైకోర్ట్ విల్ టేక్ ఎ డిసిషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్.